హలో ఎవ్రీవన్, ఓం శాంతి. ఈరోజు మీకు నేను అలసంద వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా చేశారంటే చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారు. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అలసంద గుళ్ళును కాకుండా బద్దపప్పును తీసుకోవాలి. వాటిని ఒక గిన్నెలో పోసి నీళ్లు వేసి 4 గంటల పాటు నాననివ్వాలి. ఇది ముందు రోజు రాత్రి వేయాల్సిన అవసరం లేదు. పొద్దున నిద్రలేస్తానే వేస్తే సరిపోతుంది. ఇలా నానిన తర్వాత 2-3 సార్లు బాగా శుభ్రంగా ఇలా పిసుకుతూ కడగాలి. ఎందుకంటే అప్పుడే వాటిపైన ఉండే పొట్టు విడిపోతుంది. తర్వాత 4-5 సార్లు నీళ్ళను పోసి సగం పొట్టు పోయే విధంగా కడిగి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా సగం పొట్టు పోయిన తర్వాత గాలించుకోవాలి. ఏవైనా రాళ్ళు ఇసుక ఉంటే ఈ గాలింపులో ఫిల్టర్ అయిపోతాయి. తర్వాత ఈ అలసందల్ని వడబోసుకోవాలి. అవి నీళ్ళన్నీ ఒడిగేలోపు ఈ వడలకు కావాల్సిన కారాన్ని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని తుంచి వేసుకోవాలి. ఎవరు ఎంత కారం తింటారో అన్ని మిరపకాయల్ని వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లం ముక్కను పొట్టు తీసి కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. ఈ కొత్తిమీరను కచ్చా పచ్చాగా పల్స్ ఇచ్చి చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయకూడదు. ఇప్పుడు ఈ నీళ్లు ఒడిగిన అలసందల్ని కూడా మనం రుబ్బుకోవాలి. దీనికి ఒక పప్పు రుబ్బే మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసి నీళ్లను వేయకూడదు. నీళ్లు వేయకుండా రుబ్బుకోవాలి. ఆ తడే సరిపోతుంది. గ్రైండర్ ఉన్నవాళ్ళు గ్రైండర్లో వేసుకోవచ్చు. ఈ విధంగా పలుకు పలుకుగా రుబ్బుకోవాలి. అంతేగాని మెత్తగా రుబ్బితే వడలు మెత్తగా వస్తాయి, క్రిస్పీగా రావు. అందుకని పలుకు పలుకుగా రుబ్బుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి తయారుగా ఉంచుకున్న కారం మసాలాను దానికి తగినంతగా తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రుచి చూసుకొని ఇంకా కావాలంటే ఇంకాస్త మసాలాను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసి కాగనివ్వాలి. ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్ని మూత తీసేసి బోర్లించి దానిపై ఒక కాటన్ క్లాత్ను తడిపి వేయాలి. వేరొక చిన్న గిన్నెతో నీళ్లను రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి ఉంచుకున్న పిండిని బాగా బీట్ చేయాలి. ఫ్లఫీగా రావాలి. అలా బీట్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ తడిపి ఉంచుకున్న క్లాత్ పైన ఈ విధంగా విసిరినట్టుగా వేశారంటే అది వడ షేప్లోకి వచ్చేస్తుంది. దీన్ని తట్టి వేస్తే బాగుండదు. అందుకని ఇలా వేసుకోవాలి. అప్పుడే అలసంద వడల షేప్ వస్తుంది. ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టుకొని ఈ కాగిన నూనెలో వేసి గోల్డెన్ రెడ్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. ఎక్కువ పిండిని తీసుకున్నారనుకోండి పెద్దవిగా లావుగా వస్తాయి. కాబట్టి కొద్దిగా పిండిని తీసుకున్నారంటే పల్సగా వస్తాయి. వేగేసరికి క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగానే అన్ని వడలను చేసుకోవాలి. అంతేనండి, మన అలసందల వడలు తయారైపోయాయి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేస్తారు కదూ. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.